శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు రైట్, దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. ముందుగా బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 పైచిలకు జీవోలను ఇప్పటి వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడానికి మనం ప్రశ్నిస్తూ ఉన్నాము. విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జీవోలు ఇష్యూ చేసింది, ఎన్ని పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేసింది అనేటువంటి విషయం వాళ్ళు మాట్లాడుతూ కొన్ని జీవోలను అప్లోడ్ చేయకపోయినప్పటికీ కూడాను ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి, దానివల్ల పెద్దగా వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి ఎందుకు మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? మరి ఆయన చెప్తున్నట్టుగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకే కనబడట్లేదా జీవోలకు సంబంధించి పూర్తి వివరాలు? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు. ఇప్పుడు వాట్ ఈస్ ఎ జీవో? జీవో ఈజ్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. ఏమిటి కోసం ఇస్తారు జీవోలు? ప్రభుత్వం తీసుకునేటువంటి లీగల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పాలసీస్ కానీ, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయడం కోసం జీవోలు ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసమే అయితే, ప్రజల మంచి కోరడమే కోసం అయితే, పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న ఆబ్జెక్షన్ ఏంటి? 2 సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 19,064 జీవోల్లో 15,774 జీవోలను దాచిపెట్టింది. అంటే జీవోని హైడ్ చేస్తున్నారు అంటే యు ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ ఆర్ యు ఆర్ డూయింగ్ సమ్ రాంగ్ థింగ్స్ అనేటువంటిది చాలా క్లియర్ గా బీఆర్ఎస్ అప్లోడ్ చేయకపోయినప్పుడు కూడా ఇదే కాన్స్పిరసీనా? ఇదే మనం అనుకోవచ్చు. నేను అడుగుతున్న దానికి మేము జీవో నంబర్ 4 2017 మేము అధికారంలోకి వచ్చింది 2014లో. అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ లో భాగంగా జరిగినటువంటి రాష్ట్రాల విభజన కానీ, రాష్ట్రానికి ఉన్న ఆస్తుల విభజన కానీ, హక్కుల విభజన, ఎవ్రీథింగ్ వీఆర్ ఎప్పటి వరకు టోటల్ అప్లోడెడ్ 2017 ఏప్రిల్ 10 లోపే మేము జియో నంబర్ 4 విడుదల చేసి టోటల్ జియోస్ అన్ని కూడా అప్పటి వరకు విడుదలైన జియోలన్నీ కూడా అప్లోడ్ చేసినాం. పంపకాలు కానీ, ఉద్యోగుల బదలాయింపులు కానీ, సంస్థల విభజన కానీ, ప్రతిదీ ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపం ఏంటి అంటే, ఎందుకోసం జియోలను దాచిపెడుతుంది అంటే ప్రధానంగా భూ కేటాయింపులు అండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జీవోలు ఎన్ని జీవోలు దాచిపెట్టిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరిశ్రమలకు కేటాయించినటువంటి జీవోలు, కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి జీవోలు, విధానపరమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి జీవోలు, అపాయింట్మెంట్స్ కి సంబంధించినటువంటి జీవోలు, అట్లాగే ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి జీవోలు, బదిలీలకు సంబంధించినటువంటి జీవోలు, సెక్యూరిటీకి సంబంధించినటువంటి జీవోలు, అంతర్గత నిర్ణయాలకు సంబంధించినటువంటి జీవోలు, ఫినాన్స్ కి సంబంధించినటువంటి జీవోలు. ప్రజలకు పారదర్శకంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వము నువ్వు ఎలాంటి దురుద్దేశమే లేకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి నిజమైనటువంటి ప్రభుత్వమే అయితే ఇన్ని అంశాలలో మీరు జీవోలు దాచిపెడుతున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ కి సంబంధించిన డబ్బులు ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి జీవోలు ఒక్కటి కూడా ప్రజా డొమైన్ లో కానీ, పబ్లిక్ డొమైన్ లో కానీ పెడతలేరు అంటే వాట్ ఈస్ ద హిడెన్ ఎజెండా? ఇప్పుడు ఒక విషయం చెప్తా మీకు రోజా గారు. ప్రభుత్వము కొంతమందిని అపాయింట్ చేసింది కొన్ని పదవుల్లో. మేము ఏమడుగుతున్నారంటే, చాలా మంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం చాలా పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది, బీసీల వాటా తేలవలసిన అవసరం ఉంది అన్న ప్రతిసారి ఒకేసారి ఎక్కువ మందిని ప్రభుత్వంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో అపాయింట్మెంట్ చేయకుండా రోజుకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ జీవోలు మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఇప్పటి వరకు అపాయింట్ అయినటువంటి చాలా మంది చైర్మన్స్ కూడా రేవంత్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. 62% అపాయింట్మెంట్స్ లో, ఒక 100% అపాయింట్మెంట్స్ అయితే 100 మెంబర్స్ అయితే 62 అండ్ ఎబో తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఇది ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒకే దఫా జీవోలు విడుదల చేయకుండా దఫల వారీగా ఇలాంటికి సంబంధించినవి కావచ్చు. తర్వాత ప్రజలకు ఇప్పుడు జీవో దాచిపెట్టడం అంటే ప్రజా హక్కులను ఉల్లంఘించడమే, ఉద్దేశపూర్వకంగా చేయడమే. ఇట్ ఈజ్ ఏ అంటే ఏమంటారంటే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చూడొచ్చు. ఇవాళ చాలా స్పష్టంగా సూర్యపల్లి నందా గారు, హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎర్లియర్ కేసీఆర్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా జీవోలన్నింటినీ అప్లోడ్ చేశారు. మీరు ఇవాళ వీళ్ళు చెప్తున్న జీవోలన్నీ కూడా 44,000 పైచిలకు జీవోలు ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారో ఇవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మీరు అన్నమాట వాస్తవం. 2014 నుంచి 2017 వరకు జీవోలు అప్పటికప్పుడు విడుదలైనవి, కొన్ని అప్లోడ్ అయినాయి, కొన్ని కాలేదు. ఆ తర్వాత మేమే స్వయంగా, మాకే హైకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, మాకెవరు సుప్రీంకోర్టు నుంచి సందేశాలు పంపలేదు, మేమెవరూ కోర్టులో కేసులు వేయలేదు. మేము ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని మేము స్వయంగా అప్లోడ్ చేసినటువంటివి అవి. మేము అప్లోడ్ చేసినాము, మీరు ఎందుకు చేయట్లేరు అంటే మీరు ఏ ఉద్దేశంతో చేయట్లేరు? మీ హిడెన్ ఎజెండా ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి అడగాల్సిన అవసరం ఉంది కదండి. ప్రతిపక్షము మీన్స్ ప్రజల వాయిస్ కదండి. అట్టడుగు వర్గాలకు రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి హక్కుగా మేము ప్రశ్నిస్తే గతంలో మీరెందుకు దాచిపెట్టారు,
మన ఎర్రలో శ్రీనివాస్కి ఏం పందంద లేదు, ఆయన లీగల్ టీంని పెట్టుకొని పనిచేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అండి? ఇది నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాన్ని ప్రజల ముందు పెట్టమని మేము అడిగితే, మేము ఇట్లా కాదండి ముక్కెక్కడ ఉందా అంటే తల చుట్టూ తిప్పి ఇక్కడ ఉంది కదా అని చూపించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమాధానం ఉంటే దీన్ని ఏమని చెప్పాలండి? మీరే చెప్పండి. వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ, బీయింగ్ ఈజ్ అన్ అడ్వకేట్. అన్న సినన్న నాకు చాలా సార్లు అంటుంటే నేను అడ్వకేట్, నేను గోల్డ్ మెడలిస్ట్ అంటారు. ప్రభుత్వ డొమైన్ లో పెట్టడానికి అబ్జెక్షన్ ఏముంది అంటే, మేము పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలుసు కదా, సోషల్ మీడియాలో వస్తుంది కదా, సరిపోతుంది కదా అంటాడు. సోషల్ మీడియాకు గవర్నమెంట్ ఆర్డర్లు గవర్నమెంట్ డొమైన్ లో పెట్టడానికి తేడా లేదా అండి? గవర్నమెంట్ ఆర్డర్ లో పెట్టాల్సిన జీవోలు మేము సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా చూసుకుంటాడు. సోషల్ మీడియాలో వచ్చే జీవోలు ఎట్లుంటాయి అంటే, ఇగో ఉప సర్పంచులకు అందులో కొన్ని ఫేక్ గా కూడా ఫ్యాబ్రికేటెడ్ కూడా వస్తాయి కదా, చాలా సార్లు మనం చూస్తూనే ఉన్నాము. వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఫేక్, ఇది లేదు, ఇది జీవో ఇష్యూ చేయలేదు, గవర్నమెంట్ కి సంబంధించింది కాదు అని చెప్పి వచ్చిన వార్తలు కూడా మనం చూసాం కదా. ఇప్పుడు రోజా గారు, ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత మిస్యూజ్ అవుతా ఉంది, ఎంత పబ్లిక్ లకి కన్ఫ్యూజ్ చేస్తా ఉంది. సో ఇన్ని జరుగుతున్నా కూడా మేము డొమైన్ లో పెట్టామంటే, గవర్నమెంట్ వెబ్సైట్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్. మనం ఏదైనా కూడా పలానా వెబ్సైట్ లో ఉంది చూసుకోండి అని చెప్తాం. ఇవాళ ఎన్ని శాఖలకు సంబంధించినవి దాచిపెట్టారో చూసారు కదా మీరు. చాలా స్పష్టంగా ఒక్కొక్క అంశానికి సంబంధించి చూస్తే మేము కళ్ళు బయలుగా